మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మనకైతే అర్థం కాలేదు. మాత్రము అంత ఈజీగా కాలేదు. గ్యాస్ దేనిలో లేదనేది మళ్ళీ దాని మీద అంటుంది కదా, అది సాధన చెప్తారు. మళ్ళీ దాని పేరు చెప్తారని చెప్పి ఇది కూడా మొత్తం మీద నీకు జరిగిన నష్టం ఎందుకు ఉండండి? నిజాయితీగా 4 బయట ఇవే కదా సరుకు. ఏం సరుకు? కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా. అయ్యే సార్ ఎక్కువ సిగరెట్లు ఎక్కువ రేటు. ఎంత వెయిట్ అయితే ఎంత అంటే మినిమం 15,000. కూల్ డ్రింక్స్ 25,000. 4 మంది కాస్ట్ ఇస్తారు సార్. 4 ఇక్కడ అది వచ్చేసి 4 కొన్ని 4 కదా. ఫోటో కూడా కాదు. ఈ నుండి ఎట్టగలుగుతాయి మాత్రం అయితే కలిసి అన్ని కావాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు, నమ్మకంగా ఉండే వ్యక్తులు, మా జెండా పట్ల, నా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళే ఈ కొండారెడ్డి కుటుంబము, సుధాకర్ కుటుంబము. ఒక రకంగా నమ్మకమైన వాళ్ళు, మా పట్ల ఎక్కువ ప్రేమ ఉండగలిగిన వాళ్ళని చెప్పేదానికంటే కూడా నా కుటుంబ సభ్యులు, నా కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ. అది వారికి నేను ఇచ్చే గౌరవం కూడా. చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వెళ్ళాయి. ఈయనేమో కూలింగ్ షాపు, ఇందులో సిగరెట్లు, కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చాలా ఏళ్ళుగా పాత బస్ స్టాండ్లో. ఆయనేమో చిన్న బంకులో చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు. దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకొని అంతా కలిసి సంసారాన్ని పోషించుకోవాలి. అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు. ఇంత చిన్న కుటుంబాలైనప్పటికి కూడా నా పట్ల, మా జెండా పట్ల అంత ప్రేమ, అంత నిబద్ధత కలిగి గత 10-12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి
నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా నాతో వాళ్ళ ప్రయోజనాన్ని కూడా పొందలే. ఒక్క రూపాయి కూడా ప్రయోజనాన్ని కూడా పొందలే. ఎలక్షన్లు వచ్చినా క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు. మీ అందరికీ కూడా తెలుసు. అంత గొప్ప విశేషం అంటే అంత ప్రేమ ఉంది నా పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ. మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీరి 2 షాపులు మాత్రమే కాలడం అంటే ఇది ప్రమాదం అనుకోవాలన్నా లేకుంటే పగతో ఎవరన్నా అగ్గిపెట్టారనుకోవాలన్నా? ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాదవశాత్తు సంభవించినట్టు లేదు. షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఇది మీటరు కరెంటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది డ్యామేజ్ కావాలా? కాదు. అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ గీస్ అంటే ఏం లేదు, బాగానే ఉంది. మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక, కరెంటు వలన ప్రమాదం జరగక, పోనీ ఏదన్నా వేడి వలన ఎండల కాలం కాబట్టి అంటుకుంది అంటే బోదగడ్డ అయితే కానీ అంటుకుంటుంది. బంకులెట్టు కాలుతాయి. దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లుకు అత్యంత ప్రేమగా ఉండారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజిలో పెట్రోలో ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ఇది ఆలోచన చేయాలా పోలీసు వాళ్ళు కూడా. ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమమా లేకుంటే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా. అట్లా ఆలోచన చేయకపోతే గన ఈ అలవాటు రేపొద్దున ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఇంకోసారి ఇంకోరి విషయంలో ఇప్పుడు ఏడు జరిగింది, రేపొద్దున ఇంకో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే ఆ కోణంలో విచారణ చేయకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్డులలో ఎవరి వీధులలో వాళ్ళకి సరిపోల మీద చేస్తుంటారు. మనకేం కాదులే, మన పార్టీ అధికారం ఉంది, తెలుగుదేశం అని చెప్పి చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా కాల్చలేదా ప్రమాదమా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది. అది అవునా కాదా అని ధృవీకరించాల్సినది పోలీసులు. ఆ కోణంలో విచారణ చేసినట్టయితే వీళ్ళకి ఈరోజు న్యాయం జరగకపోయినా కానీ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉండేదానికైనా పోలీసులు ఉపయోగపడతారనేదే నా మనవి. కాబట్టి పోలీస్ శాఖను కూడా ఆ కోణంలో చూడండి, గమనించండి. ప్రశాంతంగా ఉండాల్సిన ఊరు ప్రశాంతంగా పెట్టండి. గతంలో ఎప్పుడు ఇటువంటి కక్ష సాధింపు చర్యలు పేద ప్రజల పట్ల కార్యకర్తల పట్ల చిన్న చిన్న పనులు చేసుకుంటే పేద కార్యకర్తల పట్ల అక్కస చర్యలు పెట్టుకొని వారి జీవనానికి ఉపయోగపడే సామాగ్రిని నాశనం చేసిన దాఖలాలు ఈ ఊర్లో లేవు. అది ఈరోజు మొదలైతే రేపొద్దున ఇట్టే పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక రెండవది, ఎవరైతే ఇది ఉద్దేశపూర్వకంగా కాల్చి ఉంటే, ఒకవేళ కాల్చి ఉంటే వాళ్ళకి చెప్తాను, ఉద్దేశపూర్వకంగా కాల్చకుండా ప్రమాదశాతం జరిగితే ఓకే రైట్, అది మా దరిద్రం అనుకుంటాం, ఏదో మేము కింద మీద పడతాం. ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకు చెప్తా ఉన్నా నేను, దీనివలన వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. దీనివలన మీకు వచ్చిన ప్రయోజనం లేదు. ఏ పార్టీకైనా, వైఎస్ఆర్ పార్టీకైనా తెలుగుదేశం పార్టీకైనా నిబద్ధత కలిగిన, నిలకడ కలిగిన, నిజాయితీ కలిగిన కార్యకర్తలు నాయకులు ఉండనే ఉంటారు. అన్ని పార్టీలకు కొంతమంది ఉంటారు. మీ పార్టీని గెలిపించుకునేదానికి మీరు ప్రయత్నం చేస్తారు, మా పార్టీని గెలిపించుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. అల్టిమేట్గా అందరం కలిసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం. ఇదే ఉండబడింది. అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి పగను ప్రతీకారాన్ని మనసులో పెట్టుకొని పేదవాళ్ళ యొక్క జీవన విధానానికి నష్టం కలిగించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మంచిది కాదు. ఒకవేళ మీరు మంచి బుద్ధి, విశాలమైన హృదయం కాకుండా చిన్న బుద్ధి, అల్పమైన బుద్ధి మీరు చేసి నా వాళ్ళను బాధ పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మీకు ఒక చిన్నప్పుడు కథ చెప్పాల్సి వస్తుంది. మనం చదువుకున్నప్పుడు 2వ తరగతిలో 3వ తరగతిలో చేపలకు ఏటకు పోయినాము, 7 చేపలు దొరికినాయి, ఒకటి ఎండింది, ఒకటి ఎండలే, కత్తి పోయి డోలు వచ్చింది, డోలు పోయి ఇంకోటి వచ్చింది అని కథ ఉంది కదా. అట్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏదైనా ఇబ్బంది పెట్టాలా, కాల్చాలా అనుకుంటే కొట్టం కాలిచ్చే మిద్దె వస్తుంది, బంకు కాలిచ్చే ఇంకొక అంగడి వస్తుంది, ఈ సామాన్లు కాలిచ్చే ఇంతకంటే 2 సామాన్లు వస్తాయి. అంటే మొత్తం మీద వీళ్ళకి మీరు ఏం చేసినారు అంటే నష్టం చేయలే. వీళ్ళకి నష్టం కాదు మీరు చేసింది, అల్టిమేట్గా లాభం చేసినారు. కొండారెడ్డికి చేసింటే మీరు 1 లక్షన్నర ఎంతో నష్టం చేసింటారు. నేను 3 లక్షలు ఇచ్చా కొన్నాడికి, నేను 2 లక్షలు ఇచ్చా కొన్నాడికి. ఏమవుతుంది? ఆయనకు 25,000 30,000 నష్టం చేసింటారు, ఆయనకు 50,000 ఇచ్చా.
ఏమవుతుంది అప్పుడు ఆయన మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారా, కీడు చేసిన వాళ్ళు అవుతారా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే జెండా పట్టిన నాయకులకు మీరు తీవ్రమైన నష్టం చేయాలంటే రాచమల్లును చంపాలా. ఏం చెప్తానా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు? రాచమల్లును చంపాలా, లేదంటే రాచమల్లు చచ్చిపోవాలా. వీడు రాచమల్లు అనేవాడు శ్వాసతో ఉన్నంతసేపు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అగౌరవం పడడం కానీ బాధపడడం కానీ జరగదు, జరగనియ్యను కూడా. వైఎంఆర్ కాలనీలో మా అందరికీ కావాల్సిన వాడు సుబ్బరావు అనే ఒక ఆర్యవేశ్యుడు కేవలం మేము ఓడిపోవడం వల్ల బాధను జీర్ణించుకోలేక మరికొన్ని ఆర్థికపరమైన సమస్యలు రెండు కలిపి ఆత్మహత్య చేసుకునేవాడు. అదే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చివరి ఆత్మహత్య కావాలా. ఇది రాచమల్లు ప్రగాఢంగా ఆశించే విషయం. దానికి తగ్గట్టే నా ప్రణాళికలు ఉంటాయి, దానికి తగ్గట్టే నా బాధ్యతలు నిర్వర్తిస్తా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అగౌరవంగా అవమానకరంగా వీధిలో నిలబడకూడదు. వారి కుటుంబాన్ని పోషించుకునే విషయంలో ఆర్థిక బాధలతో సతమతమయ్యే పరిస్థితి ఉండకూడదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కల్పించినా కూడా రాచమల్లు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించుకుంటాడు. ఏ కుటుంబాన్ని ఇబ్బంది పడకుండా చేయగలుగుతాం. వీళ్ళు కూడా చెప్తాను, ఇప్పుడు మహా అంటే నాకు 1 లక్ష ఎంతో మీరే చెప్తున్నారు, నష్టం జరిగింటే 2 లక్షలు జరిగింది. ఇప్పుడు నేను చెప్తాను కదా, కొన్నాటికి 2 లక్షలు ప్రకటిస్తున్నాం. కొన్నాటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇది సుధాకరు 50,000 రూపాయలు, ఆయనకి 25,000 30,000 నష్టం జరిగింది. సుధాకర్కు 50,000 ఆర్థిక సహాయం చేస్తున్నాం. అంటే 2 లక్షల రూపాయలు కొండారెడ్డి కుటుంబానికి ఇస్తానా, 50 లక్షల రూపాయలు ఆయనకి ఇస్తాను. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా మీరు నష్టం చేసినా కానీ ఏమి ఇబ్బంది లేదు, నేనున్నంత వరకు. ఇది కథ. ఇంకా పోలీసులకైతే స్పష్టంగా చెప్తాను, ఒకసారి ఆ కోణంలో మీరు విచారించండి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.